స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ముందుంటుందన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఢిల్లీలో పార్టీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నామన్నారు. కాంగ్రెస్ సత్తా చాటుతుందన్న షబ్బీర్ అలీతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది, ఏ పార్టీతో అవగాహన పెంచుకోబోతా ఉంది, ఈ ఎన్నికలకు సంబంధించి గత 3 రోజులుగా ఢిల్లీలో అధిష్టానంతో చర్చలు జరిపి వచ్చిన శాసనసభ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించబోతుందో తెలుసుకుందాం. సార్, మొన్న ఢిల్లీలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కీలకమైనగా ఉంది. ఈ ఎన్నికలు ఎలా ముందుకు వెళ్తున్నారు? చాలాసేపు చర్చలు జరిగిన తర్వాతనే లోకల్గా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట టీఆర్ఎస్ మీరు చూసి మదన్ లాల్ అని ఎమ్మెల్యే ఫోన్ చేసి భయపట్టించేట్లా తీసుకున్నట్టు చాలా చోట కాంగ్రెస్ కానీ ఇతర పార్టీ ఎమ్మెల్సీల మన ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఏదో ఆశలు పెట్టి కొంతమంది తీసుకుపోయిన విషయం వాస్తవం. ఆ రోజు కండువాలు కప్పుతున్నారు. నిన్న కూడా కేటీఆర్ గారు సెక్రటరియట్లో అంటే రూల్స్కు వైలేషన్ చేసేది ప్రూఫ్ ఇది. అంటే ఒక పార్టీతో గెలిచిన వాళ్ళకు ఇట్లా అధికారంగా ఇట్లా డైరెక్ట్గా చేయడం మా రాజకీయ జీవితంలో చూడలేదు. అందు గురించి ఏమన్నారంటే హైకమాండ్ మేము ఇంటర్ఫరెన్స్ అయ్యే బదులు మీరు కోఆర్డినేషన్ కమిటీ పిలుచుకొని కోఆర్డినేషన్ కమిటీలో ఎలా మీరు చర్చించుకున్న తర్వాత లోకల్ వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి ఏ లైఫ్లో ఎవరితో పోతే బాగుంటుంది, ఎవరెవరితో అవకాశాలు గెలిచేది ఉన్నాయి వాళ్ళతో ఒపీనియన్ తీసుకున్నాకనే పోతాం. కానీ ఏ పార్టీతో కూడా మాది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఒప్పందం ఉండదు. కానీ ఒక పక్క మీరు టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు, ప్రోత్సహిస్తుంది ఫిరాయింపులని, డబ్బులు చేయడం. కానీ మీరేమో మళ్ళీ లోకల్గానేమో ఏ పార్టీతోనైనా సర్దుబాటుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లోకల్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైనా రోలింగ్తో కాదు. ఎప్పుడైనా చిన్న పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు 5, 10 అట్లా 2, 3 టీఆర్ఎస్తో ఉండదు. డైరెక్ట్గా టీఆర్ఎస్ ఎక్కడ ఉండదు. ఓకే సరే, దానం నాగేంద్రకి సంబంధించి కదా కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఉంటాడా, పార్టీలో పోతాడని. రేపు సమన్వయ కమిటీకి ఆయన కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది. ఏం నిర్ణయం తీసుకోబోతున్నా ఆయన విషయంలో? నేను కూడా ఈరోజు కూడా మాట్లాడినాను ఆయనతో. అలా నా దగ్గరకు వస్తా అన్నారు. బహుశా రేపు ఈ చర్చ కూడా ఉంది. ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి మనకు డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతుంది అని జనవరిలో అంటున్నారు. ఇక వేగంగా 24 గంటలు గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్లో పని జరిగితేనే ఎలక్షన్లో మంచి రిజల్ట్ తీసుకురాగలుగుతాం. సరే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అవగాహనకు అవకాశం ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. నేరుగా పిసిసి స్థాయిలో ఏ పార్టీతో పొత్తు కానీ అవగాహన కానీ ఉండదు. జిల్లాల్లో అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల అవగాహన కుదుర్చుకోవడానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయని దీనికి సంబంధించి రేపు జరిగే సమన్వయ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్.